నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ అదును. సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులను బివి రాఘవన్ కలిసిన వరకపడిశాల జలసాధన సమితి సభ్యులు కొత్తపల్లి హనుమంతరెడ్డి, పల్నాడు శ్రీను, బత్తుల వీరయ్య, బండారు సుబ్బారావు, బత్తుల గురవయ్య ఆయన కలిసి వరకపడిశాల ప్రాజెక్టు నిర్మాణానికి తమ వంతు మద్దతు కల్పించాలని ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఆ ప్రాజెక్ట్ కోసం అక్కడ రైతులు, ఇతర ప్రతినిధులు కలిసి కమిటీగా ఏర్పడి చాలా కాలం నుంచి కృషి చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. అలాగే శాసనమండలి సభ్యులు కష్టంగా సహాయం కూడా బాగా చేశారు. ఈ మధ్యకాలంలో అంటే ప్రజాప్రతినిధులు కూడా ఈ ఉద్యమం యొక్క ఒత్తిడి మూలంగా దాని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని మధ్య చేపట్టాల్సి వచ్చింది. కానీ అవి ఎన్నికల సందర్భంలో ప్రజల్ని ఆకట్టుకోవడానికి చేసిన ఒక ఎత్తుగడ, లేకపోతే నిజంగానే డబ్బు కేటాయించడానికి పూర్తి చేయాలని చెప్పేసి ఆలోచన ఉండాలేదనేది ఇప్పటికీ అనుమానంగా ఉంది. ఎందుకంటే ఏదైతే శంకుస్థాపన అయితే చేసేది కానీ ఒక పైసా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రాంట్ చేయలేదు, ఆ రకమైన ఆధారం అక్కడ లేదు. అందుకనే ఇప్పుడు ఇంటర్మ్ బడ్జెట్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆ బడ్జెట్లోనైనా డబ్బు కేటాయించి చిత్తశుద్ధిని రుజువు చేసుకోవడం ద్వారా ఈ ప్రాజెక్టు ముందుకు పోయేదానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. సుదీర్ఘకాలం రైతులందరూ ఆందోళనకి సాధకం వస్తుంది, లేకపోతే ఓట్లు సంపాదించుకోవడానికి మరొకసారి మోసం అనేది మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ రకం కాకుండా వెంటనే డబ్బు కేటాయించాలని చెప్పేసి ఈ బడ్జెట్లో మేము కోరుతున్నాం. సిపిఎంగా ఈ పోరాట కమిటీకి, ఉద్యమ కమిటీకి వారి కృషికి మేము అభినందనలు తెలియజేస్తూ వారికి పూర్తిగా మద్దతు